మీరు మనసు పారేసుకొని మానం దోచుకోవాలని చూసిన అమ్మాయి కోనేట్లో దూకి ఆత్మహత్య చేసేసుకుందా? అది చేసుకోబోయింది. మేము వెళ్ళి ఆపాము అంతే. ఏం జరగలేదు, మీరేం భయపడకండి. బీ కూల్. అమ్మయ్యా. ఈ వీడియో ప్రూఫ్ వాళ్ళకిస్తే మీ మీద కేసు పెట్టాలని చూస్తున్నారు. ఇచ్చేయమంటారా? వద్దు. ఈ వీడియోని పర్మనెంట్ గా డిలీట్ చేయండి. అయితే మీరు మా వాళ్ళని రిలీజ్ చేయండి. అది వెళ్ళనా? ఆ, అయితే వీడియో కూడా సెండ్ చేసి ఆయన మమ్మల్ని రిలీజ్ చేయడు గాని మీరే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయండి అమ్మా, పోస్ట్ చేసేయండి. వద్దు, నేను రిలీజ్ చేస్తాను. అది దారికొచ్చాడు. వీడియో బయటకు వచ్చేస్తే నా జాబు కెరియర్ అన్నీ పోతాయి. పర్లేదు, జాబ్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దీన్నే భయం అంటారేమో. ఏదో ఒకటి నా వీడియో నాకు ఇచ్చి మీ వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళని లోపలేసిన మీ చేత్తోనే లాకప్ తాళాలు తీయండి. అలాగరేగా తీసేద్దాం. మీరు నా పరువు తీయకుండా ఉంటే చాలు. రండి. మామయ్య వెళ్ళండి. అబ్బా అమ్మా, నాన్న? అమ్మా బాబు, నన్ను ఎలా కొట్టాడు చూడరా. సార్, నా వీడియో డిలీట్ చేస్తా అన్నారు. అమ్మా, అది డిలీట్ చేస్తే ఎలా? మీరు మళ్ళీ వీళ్ళని లోపలేస్తే సేఫ్ సైడ్ గా ఉండనివ్వండి సార్. బయటకేం రాదలే, మీరు టెన్షన్ పడకండి. వెళ్దామా? పదండి, వెళ్దాం. రండి. రేయ్, సీను ఎలా కొట్టాడు తెలుసా? ఎడపెడ వాయించేశాడు. ఏం కాలేదు కదా. ఎన్ని దెబ్బలు తగిలే. అబ్బా అమ్మా, అయ్య బాబోయ్, అమ్మా నా వల్ల కావట్లేదమ్మా. అయ్య బాబోయ్, అమ్మో నేను నడవలేను రసీను. అబ్బా మామయ్య, జాగ్రత్త. సరే సరే. అమ్మా అబ్బా, ఏమండి? అమ్మ బాబోయ్, జాగ్రత్త. అబ్బా ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకే. అయ్య బాబోయ్, అమ్మా డోంట్ టచ్. అమ్మా, ఇన్ని దెబ్బలు కొట్టారేంటండి? అబ్బా ఏమే, మేమేమన్నా రేడియో స్టేషన్కి వెళ్ళామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళామే. మృదంగా వాయించినట్టు వాయించేసాడే వాడు. అబ్బా అయ్యయ్యో, మా ఆయన కంటే మీకే ఎక్కువ దెబ్బలు తగిలినట్టున్నాయి అన్నయ్య గారు. ఎవరు చెప్పినా వినని మనిషి మీరేం చెప్పి విడిపించారే? అది బామ్మ, ఎస్ఐని మా పద్ధతిలో రిక్వెస్ట్ చేస్తే జాలిపడి వదిలేశారు. అతను భయపడి వదిలేసినట్టు అనిపించిందే. లేదు మామయ్య, మేము రిక్వెస్ట్ చేసాము. కావాలంటే శ్రీను అడగండి. ఎరా అవునన్నా, సిగ్గుపడుతున్నావేంట్రా? అది క్యారెక్టర్ లో నుంచి ఇంకా బయటికి రాలేదు. క్యారెక్టరా? అది అది కొంచెం పర్సనల్ మావయ్య, తర్వాత మాట్లాడుకుందాం. అబ్బా పద్మ, ముందు బావగారిని లోపలికి తీసుకువెళ్ళమ్మా. అమ్మా రండి. అబ్బా, ఏయ్! ఒక వారం రోజులు టచ్ చేయకూడదు. అబ్బా తట్టుకోలేను. అబ్బా పదండి. అమ్మో, అయ్యో, అమ్మా. మీరు లేకుండా ఈ 2 రోజులు నేను అసలు ఉండలేకపోయానండి. పాపం మీకు ఆ స్టేషన్లో నిద్ర బాగా పట్టిందా? దోమలు ఏమన్నా ఉన్నాయా? నేనేం విశ్రాంతి కోసం వెళ్ళలేదు పార్వతి, వసతులు చూసుకోవటానికి. నువ్వు యోగక్షేమాలు అడక్కు. స్టేషన్లో అందరూ ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాం. ఆ అనగాతే వచ్చి ఇంట్లో అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోంది.
మేమేం తప్పు చేయలేదని తెలిసి కూడా ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని కావాలని మమ్మల్ని కొట్టాడు. అయ్యో వాడు మనిషా పశువా? నా బిడ్డల్ని ఇలా కొడతాడా? వాడి కాళ్ళు చేతులు విరిగిపోను. నిజం తెలిస్తే ఆ అనగాదేవికి గట్టిగా మనం బుద్ధి చెప్పొచ్చు. ఆయన వాళ్ళే చేశారని స్వామీజీ చెప్పారు కదా. అది స్వామీజీ చెప్పినట్టు ఆలోచిస్తే పార్వతి పిన్ని పేరు మాత్రమే వస్తుంది. ఇదిగో ఆద్య, పదే పదే నా పేరు చెప్పకు. ఆ పత్రాలకి నాకు ఎటువంటి సంబంధము లేదు. నన్ను ఇందులోకి లాక్కండి. నిన్ను అనుమానించడం కాదు పిన్ని, మనం అన్ని కోణాల్లో ఆలోచించాలి కదా. ఆహాహా, నేను కాదండి మహాప్రభు. అసలు బావగారితో వేలిముద్రలు పెట్టించేంత ధైర్యం నాకెక్కడిదండి. మీ దగ్గరికి రావడానికి 10 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది బావగారితో వేలిముద్రలా? అమ్మో అమ్మో. అంతేలేండి, మీరు స్టేషన్లో ఉన్నారని నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఎదురు చూస్తూ ఉంటే ఎంతమంది కలిసి అందులో మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు. అయినా ఇలా బావగారు ఎప్పుడైనా అక్కను అనుమానించారా చెప్పండి? అయ్యో ఏ, పార్వతి పార్వతి నా మాట విను. పార్వతి 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 నేను చెప్పేది విను. పార్వతి పార్వతి అది కాదు పార్వతి. ఇంకేం మాట్లాడకండి మీరు. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇలాంటివేవో ఒకటి జరుగుతాయని. మనం వేరే వెళ్ళిపోదాము అని అన్నాను, మీరే వినరు. ఇదిగో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టుంటే ఏ బాధ ఉండేది కాదు కదా. ఇంట్లోంచి వెళ్ళిపోవటమా? అది నా ప్రాణం పోయాకే జరుగుతుంది. తెలుసండి, అది నాకు తెలుసు. మీకు మీ అన్నయ్య వదిన అంటేనే ప్రాణం. వాళ్ళని విడిచి మీరు ఎక్కడికి రారు. అలాంటప్పుడు ఇంక నన్ను ఎందుకు కట్టుకున్నట్టండి? పొద్దస్తమాను అన్నా వదిన పాటే పాడతారు. వాళ్ళిద్దరంటే నాకు ప్రాణమే. వాళ్ళ కోసం నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి రాను పార్వతి. ఒకసారి తీసుకెళ్ళి తప్పు చేశాను, ఇంకోసారి తీసుకెళ్లే పరిస్థితి రానివ్వకు. ఇదిగో నేను ఈ ఇంట్లో ఉండాలి అంటే నన్నెవరూ అనుమానించకండి. అసలు నిన్ను ఉద్దేశపూర్వకంగా ఎవరూ అనుమానించట్లేదు కదా. నువ్వే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడువుకుంటున్నావు.